ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ బగళాముఖి దేవి నమో నమ. మీనరాశి వారికి సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ రాశికి ఫలితాలు చెప్తున్నాను, రాశి ఫలాలు. మీకు ఇప్పుడు మీనరాశి వారికి జన్మలోకి శని వస్తున్నాడు. జన్మశని అంత మంచోడైతే కాదు. ఇకపోతే అర్ధాష్టంలో గురువు, అది అంత మంచిదే కాదు. రాహువు రాజస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీనరాశి వారికి చాలా, నేను చెప్పేది ముఖ్యంగా చెప్తున్నాను, మీరు కొత్త పనులు ఏది చేయబాకండి. మీరు ఏదన్నా పాత పనులు ఉంటే చూసుకోండి. కొత్త వర్కలకు పోతే మాత్రం చాలా దెబ్బతింటారని నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే గురువు కావచ్చు, ఒక శని కావచ్చు, ఒక రాహువు కావచ్చు, కేతువు కావచ్చు, ఏ గ్రహాలు కూడా అనుకూలత లేదు. కావున నేను చెప్పేది ముఖ్యంగా ఏమిటంటే, గ్రహాలు ఈ 4 గ్రహాలు మారుతుంటాయి. మిగతా రవి బుధులు నెలలు మారుతుంటారు, అవి కాదు ముఖ్యం. ముఖ్యంగా చూడాల్సింది గురువు, శని, రాహు, కేతువులనే. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మీనరాశి వారికి రాజస్థానంలోకి రాహు వస్తున్నాడు, జన్మంలో శని, అర్ధాష్టంలో గురువు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మీరు మామూలు పనులు ఏదన్నా ఉంటే చేసుకోండి. ఎవరికైనా ముందుండి కానీ సూటి పెట్టేది కానీ ఎవరికైనా డబ్బులు తీసే చేయబాకండి. నూతనంగా ఏ ఒక్కరు చేయొద్దండి. ఉన్నట్టు ఏదన్నా జరుపుకోండి, అంతేగాని. ఎందుకు చెప్తున్నానంటే, గ్రహాలన్నీ చాలా వక్రంలోకి వస్తున్నాయి. మీరు నీలం రాయి నడివేలుకు వెండిలో ధరించండి. ఫస్ట్ ఆ నీలం రాయి ధరించేసి జపాలు చేసుకోండి. రాహువు శని జపాలు ఎక్కువగా చేయించండి. అవి చేసుకున్నారంటే మీనరాశి వారికి ఉంటుంది. కొత్తగా ఏ ప్రాజెక్టులు కానీ ఏ వర్కులు మాత్రం పోవద్దని మరీ కోరుతున్నాను. మామూలుగా పనులు చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను. రెండోది, మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కూడా నాకు ఫోన్ చేసి అడగండి, నేను చెప్తాను. రెండోది వచ్చి rrastrology.in అని కొట్టి చూడండి. అందులో మా వెబ్సైట్లో ఓపెన్ అవుతాయి. మీకు ఏం కావాలన్నా డౌట్లు కూడా అడిగి తెలుసుకుంటారని మరీ కోరుతున్నాను. ఉంటా. నమస్తే.